హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్గు బీరకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావలసిన ఐటమ్స్ బీరకాయలండి, ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఆనియన్స్, ఎగ్స్ 2, పచ్చిమిర్చి, టమాటాలు 2, వెల్లుల్లిపాయలు 2 తీసుకోవాలి. ముందుగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోండి, టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోండి, వెల్లుల్లిపాయలు నూర్చేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ఆయిల్లో ఎగ్స్ని వేసుకుందాం. 2 ఎగ్స్ని వేసుకున్నానండి. కాస్త ఏగాలి, ఎగ్గు వేగాక కొంచెం కదుపుకోవాలండి. ఫస్ట్ కదిపకూడదు. మొత్తం అంతా కాస్త వేగింది. ఇప్పుడు తిరగ వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కలు కింద చేసుకోవాలి. బాగా ఏగాలండి ఎగ్గు. ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల నీసు వాసన అన్నది రాదండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. బాగా వేయించేసుకున్న తర్వాత తీసేసుకోవాలండి సైడ్కి. ఎగ్గుని అయితే వేయించుకొని తీసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగాలండి. వెల్లుల్లిపాయలు అయితే కాస్త వేగాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కలుపుకోండి. పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. మనం వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మొత్తం అంతా బ్రౌన్ కలర్లో వేగాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. కలుపుకోండి. బీరకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట తినడానికి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలను అయితే వేసుకుందాము. కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. బీరకాయ అయితే చాలా వరకు సాఫ్ట్గా మగ్గిందండి. బాగా కుక్ అయిపోవాలి బీరకాయ. ఇప్పుడు కట్ చేసుకుని టమాటాని వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూద్దామండి, బీరకాయ టమాటా కూడా సాఫ్ట్గా మగ్గింది. ఇలా మగ్గించుకోవాలండి మొత్తం. కొంచెం కారం వేసుకోవాలి. కలుపుకోండి. కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి కారాన్ని కూడా. బాగా మగ్గిపోయిందండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ అవ్వాలి, అంతవరకు మగ్గించుకోవాలి బాగా. ఇప్పుడు ముందుగా వేయించుకొని ఎగ్గని వేసుకుందాము. కలుపుకోండి బాగా. ఎగ్ కూడా బాగా మగ్గాలండి. కారం, ఉప్పు అంతా బాగా ఎగ్గకి పడుతుందన్నమాట మగ్గించుకోవడం వల్ల. కలుపుకోండి. మొత్తం అంతా బాగా మగ్గిందండి. ఎగ్ కూడా బాగా మగ్గింది. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కలుపుకోండి.
ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. నేను చెప్పిన స్టైల్లో చేసుకోండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.